రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లేనని 2025-26 వార్షిక నివేదికలో కేంద్ర జలశక్తి శాఖ పునరుద్ఘాటించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి 12,157 కోట్లు ఇచ్చేందుకు 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. అందులో 5,052 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2024-25లో అడ్వాన్స్గా ఇచ్చామని వెల్లడించింది. అంటే ఇక దాదాపు 7,104 కోట్ల రూపాయలు మాత్రమే పోలవరానికి కేంద్రం ఇవ్వనుంది. గోదావరి ట్రిబ్యునల్కు అనుమతి మేరకు సిడబ్ల్యూసి, అటవీ పర్యావరణ శాఖ సహా అన్ని అనుమతులు సాధించి 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టం 194.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005లో జలయజ్ఞంలో భాగంగా పోలవరం నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకు సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్ 11 నాటికి 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్వేను వైఎస్ జగన్ సర్కార్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. కానీ అనంతరం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్లో పోలవరం నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి ఆ మేరకు 12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ కేబినెట్లో ఉన్న టీడీపీ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అభ్యంతరం చెప్పలేదు. ఇక దానిపై చంద్రబాబు సర్కార్ కనీసం నోరు విప్పలేదు. దీన్ని బట్టి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేసినట్లుగా స్పష్టమవుతోంది.